ప్రీమియం బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తుంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీఫ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. మంత్రి గారికి ఒక్కతే కూతురుండి అది 6-7 ఏళ్ల పాప అయినచో మరి శివరాంతో మన ఇంటికి వచ్చిన మంత్రి గారి అమ్మాయి ఎవరి కూతురు? ఇంకో మంత్రి గారి కూతురేమో. అది మంత్రి గారి కూతురు కాదు, ఎవడో కంత్రి వాడు కూతురు. నేను ఒకటి చెప్పనా నాన్న, పొద్దున్న నేను కాలేజ్కి వెళ్తుంటే ఒక నర్స్ కనపడింది. అచ్చం మన వదినలాగే, చిచి నిన్నొచ్చిన సుశీల్లాగే ఉంది. ఒకవేళ కవలనేమో? కవల కాదు, వల. అన్నయ్య ఆ పిల్ల కలిసి పన్నిన వల. చిచ్చి ఆడు మొహం. అన్నయ్యకంత బుర్ర ఉంటే నేనే మంత్రిని అయ్యేవాడిని. మోసమే నిజమైతే వాళ్ళిద్దరిని సెక్షన్ 3/420 కింద అరెస్ట్ చేస్తాను. ఓకే, అలా ఆ నరసమ్మే మన గాడికి మాస్కా ఇస్తుందేమో. ఒకసారి పిలిపిస్తే పోలే? సర్కిల్ ఎక్కడుంటుందని వెతకాలి? అడ్రస్ గట్రా అవన్నీ మేనేజ్ చెప్తాను, నువ్వెందుకో. పోలీసులాగే నర్సులంతా ఒకలాగే ఉంటారు. నాకు దోచిన పిల్లని నేను లాక్కొస్తా. ఆన కేసులో పడితే పోచి నాది కాదు. కోడలో సార్ అర్జెంట్ గా తీసుకురారా. ఎందుకేంట్రా పిచ్చ సన్నాసి? పెళ్లి నగలు చేయించొద్దు. అక్క అనురాధ అడావుడు చేస్తున్నారు. ముగ్గురికి ఒకే పాలు ఆర్డర్ ఇచ్చేద్దాం. వెళ్ళి తీసుకురా అమ్మా. అది కాదు బావా, ఇంకా వాళ్ళ నాన్నగారికి చెప్పాలిగా. రే, నువ్వు ఒకరితో చేసేది నాకా ఆడికా? వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళి ఆకురా. అదే పిలుచుకురా. అబ్బే నేనెందుకు బావా, శివ వెళ్ళి. ఎందుకైనా మంచి నువ్వు రామావయ్య, పెద్దవాడి కదా. అంతేనా? చెప్పేది వినో. నా బిడ్డలాంటి దానివి. నేను పట్టుకుంటే బాగోదు. కమాన్ కమాన్. కోరాదు. పెళ్లి కేసుని మర్డర్ కేసుగా మార్చుకో తల్లి. ఏంటే ఎదవరాడక? వాతమా వాయువా? లేదు. రామ్మా కూకో. హలో హలో. అమ్మడు మంత్రి గారు అమ్మాయా, నీ పేరేంటన్నావు తల్లే? మర్చిపోయానా? మీ ఫాదర్ పేరు? ఇదిగో ఇందులో ఉందిగా, చూసుకో బావా. ఏది? అబ్బా, అంతా అయ్యే పూలికే. ఆయన చూసి పిల్లలు చూడక్కర్లేదా? రై, ఇందులో వీళ్ళ అయ్యెవరో చెప్పుకుంటారా. 100 రూపాయలు బహుమతి. ఇదిగా నువ్వు చెప్పినా సరే మీ అయ్యెవరా? 100. అరే అరే మూర్చా. వద్దు, నేనే తీసుకున్నా. ఏం పర్వాలేదు. చెప్పు, ఎవరు నువ్వు? నీ పేరేమిటి? నీ బాబెవరు? నిజం చెప్పు. తప్పుకో, నేను చెప్పిస్తాను. చెప్పించే భాష వేరు. సెక్షన్ 37, 43, 79, 124ల కింద నువ్వు నేరాలు చేసావని నాకు తెలుసు. అది ఒప్పేసుకుని నిజం చెప్తే 2 ఏళ్ళు, లేకపోతే 4 ఏళ్ళు పడుతుంది. నా మాట విని వెంటనే ఒప్పుకుంటే అసలు కేసే లేకుండా చేస్తాను. చెప్పు. చెప్పు, మా కుటుంబాన్ని మోసం చేసావా లేదా? నేను కాదు. నేనే చేయమని చెప్పాను. ఏమిటి గూడు పుట్టాలి? చెప్పు, ఎవరు నువ్వు? ఎవరు తాలూకు? భద్ర గారు అమ్మాయిని. భద్రయ్య? ఏది రావులపాలెం రామభద్రయ్య?
పోతు నీ అమ్మకడు బంగారం గాను. నువ్వు ఆ భద్రిగాడి కూతురు అంటే మీ అమ్మ అన్నపూర్ణ బాగుందా? ఇది చెప్పడానికి ఇంత భయం ఎందుకే? నువ్వు వెళ్ళి మీ అమ్మని ఆయన కేకేసురా. నువ్వు వద్దులే బాగోదు. రే శివోయ్, నువ్వు వెళ్ళి నేను పిలిచానని చెప్పి పిలుచురా. మంచి చెడ్డ మాట్లాడాలి. అలాగే నాన్న. థ్యాంక్ యూ డాడీ. వడ్ల గింజలో బియ్యపు గింజ. ఎలాగైనా మా బావకి మనసు కరుగు గాని మాట మాత్రం వెన్నపూసలాంటిది. ఏంటి కథ? మా సుబ్బులు కొడుకోవా నువ్వు? దాదా దాదా. ఆహా, మమ్మల్ని దగ్గరుండి పిలుచుకురమ్మన్నాడే. నిజంగానే మన సుబ్బులు కొడుకే. ఈ కలికాలంలో కూడా స్నేహానికంత ఇలవిచ్చి దగ్గరుండి పిలుచుకురమ్మనటం చాలా గొప్ప సంగతి. స్నేహానికంత ఇలువ ఇస్తే పిలుచుకురమ్మని కబురెట్టరు, వాళ్ళే వచ్చి పిలుచుకెళ్తారు. ఒట్టి మనిషి గట్టి మనిషి అయ్యాడే. కోసంత పెట్టుడొద్దా? ఏమో బాబు, ఈ డబ్బునోళ్ళంటే నాకు జంకు. వాళ్ళ గుండెలు రాళ్ళలా గట్టిగా ఉంటాయంట. కొబ్బరికాయ గట్టి కాదంటే మరి లోపల ఎంత చల్లటి తీయటి నీరు. తీటి ఏడుగా కొబ్బరిలో తీసి ఆకులో కట్టు. పొలసల పులు చెట్టు మా సుబ్బులు గారికి పేణం. అమ్మా సుశీల, మన గురించి ఆడికెలా తెలిసిందమ్మా? ఇంతకీ మనల్ని ఎందుకు రమ్మన్నాడంట? రామాయణం అంతా ఈ నీరు రాముడికి సీతేమవుద్ది అన్నాడంట. అట్ట ఉంది నీ వరుస. పిల్లలు మోకాలు చుట్టే తెలియటిల్లా. ఓహో, అదే ఎంత గొప్ప సంగతి. ఆ రోజులు గుర్తున్నాయన్నమాట. రే 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 రే, ఇక సాలుగానే నువ్వు కూకోరా సుబ్బులు. నేను చూసుకుంటాగా, నువ్వు కూకో. రండి రండి, పోతిందరు గాని. అత్త, కొబ్బరి బెల్లం పెట్టవు. పెడతానమ్మా. రే శివ, బడిలేదా మీకు? ఇవాళ ఆదివారం కదా. అందుకని అత్తను అదర పెట్టమన్నారా? నువ్వు వాళ్ళని ఏమో అనకన్నయ్యా. తల్లి లేని పిల్లలు అట్ట చీకాకు పడితే అట్ట. ఇదిగోరా బాబు, వెళ్ళి ఆడుకోండి, వెళ్ళండి. నాకివ్వు, నాకివ్వా. ఎలా కంటిన్యూనే? నీకు తెలవకుండా ఒకటి తెచ్చానయ్యా. చేపల కూర. ఇదిగానే. చెల్లమ్మా, ఈ కూరను వండినట్టు ఈ భూ ప్రపంచంలో ఎవరు వండలేరు. ఇంకో మొక్కేసుకో. తాకెగిరిపోయింది. ఈ కథ తెలుసులే. చెల్లమ్మా, వాళ్ళ చూడు, చిలక గోరింకెళ్ళా లేరు. అరే, మా శివుడికి మీ పిల్లనిచ్చి చేస్తే ఇప్పటి నుంచి పెళ్ళికోవడం ఏంట్రా? అదేంట్రా, ఇప్పటి నుంచి అనుకుంటే అప్పుడు తెమలుతాయి. కట్నం ఎంతో చెప్పన్నయ్యా. ఇప్పటి నుంచి వెనకేసుకోవాలిగా. కట్నం ఏంటమ్మా? మీ అబ్బాయి మా అల్లుడు, మా అబ్బాయి మీ అల్లుడును. కట్నం చెల్లు. ఏరా ఏరా మాట్లాడు. ఇది మనిల్లే. ఇల్లు కాదు, ఇందర లోకంలా ఉంది. డాడీ, మామయ్య గారు అత్తయ్య గారు వచ్చారు. కూర్చోండి. మన సుశీల పెట్టి పుట్టిందయ్యా. సుబ్బులు, బాగున్నావా అన్నయ్య?
అన్నయ్య నీకెట్టమని పులస పులుసును కొబ్బరి లవజుండలు చేసుకొచ్చాను. అదే కృష్ణమూర్తిలోరికి కుశీలుడు అటుకులెట్టాడంట కదా అలా. అబ్బాయితో పాటు నన్ను కూడా వల్ల వేసుకోవడానికి మందు కలిపి తెచ్చారంటరా. సుబ్రు ఎన్ని గుండెలరా మీకు? నా అంతరం ఏంటి మీ అంతరం ఏంటి? పులిబెట్టకి బావురు పిల్లికి పెళ్ళంటరా. ఎదురుగుండా వచ్చి నన్ను అడిగే దమ్ములు లేక మీ పిల్లని ఎరేసి మా వాడిని వల్ల వేసుకుంటారంటరా. సుబ్రు సుబ్బలేంటే నా పేరు సుబ్బారాయుడు గారు, కొంచెం మర్యాదగా మాట్లాడా. ఇలాంటి పాడు కొంపలో కాలెట్టడం మందే తప్పు. రాయ్యా పోదాం. ఏంటే ఇది పాడు కొంప? అది గెలిచే లోపల కావాలంటే జాగ్రత్తగా మాట్లాడు. నన్ను ఏమే గీమే అంటే నిన్ను యారా ఒరే గాడిదా అనాల్సి వస్తుంది. మా చేతి కింద గంజి తాగి బతికినాడివి ఆ ఉప్పు తిన్న విశ్వాసం కూడా లేకుండా మాకు మర్యాదలు నేర్పుతున్నావా? నీకు డబ్బెక్కువ ఉండొచ్చు, కానీ మంచికి మర్యాదకి నా పెనిమిటి కాలిగోటికి సరిపోవు. నువ్వు ఈ మాటలు అంటానికేనా కొడుకుని రాయబారు పంపి మరీ పిలిపించావు? యారా కుర్రాడా, నీ బాబుకు బుద్ధి లేకపోతే నీకైనా సిగ్గుండక్కర్లా? నోరు పోయి వరుసలు కలబాక. వెళ్తాం పదవే. అక్క చెల్లెలు లాంటి దాన్ని అవమానం చేశావు, ఇంటికి పిలిపించి కంటతడి పెట్టించావు. అంతకంతా అనుభవిస్తావు. వాడు పిలిస్తే దిగి వెళ్తావా? సిగ్గులేదు? లేదు. 1 minute ప్లీజ్. ఏం డాక్టర్, ఒంట్లో ఎలా ఉందమ్మా? ప్లీజ్ బాబ్జీ. అది కాదు బాబ్జీ, నేను ఆవేళ అసలు నీ గుండె కొట్టుకుంటుందా? చెప్పాడు చెవిలో కొబ్బరి కంపు కొడుతుంది. నీ బాబు నీ గుండెని ఎండబెట్టి కురుడికాయ చేశాడా? అబ్బే ప్లీజ్ బాబ్జీ ప్లీజ్. హలో వింటుంది. వింటారా? భయమా? కొడుతుందా కొరుకుతుందా? నేను అదే మా ఫాదరు. ఏమిట్రా నువ్వు నీ ఫాదరును కోకోనట్ కొడక. బమ్ డబుల్ బమ్ నిన్ కంపు రాస్కెల్ స్కౌండ్రల్ కౌటంగ్ స్టూపిడ్ ఇడియట్ ఉల్లు కపట్ట సన్ ఆఫ్ ఎ బైసన్ బైసన్ క సన్. ఏమిట్రా చూపు జ్వరం వచ్చిన జాకాళ్ళ? నువ్వు ఎప్పుడు ఏంటే బాబ్జీ. బాబ్జీ నా మాట విను, నేను మోసగాని కాదు, నాకు కొంచెం టైం కావాలి. టైమా? టైము తక్కువైతే దమ్ములు చాలకపోతే మా అమ్మగారిని నాన్నగారిని నీ బాబుగారి దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళావురా? పైగా వాళ్ళని అవమానిస్తుంటే నువ్వు చాటుకెందుకు వెళ్ళావురా? సారీ బాబ్జీ, ఐఎమ్ రియలీ సారీ. నోరు ముయ్యరా. నువ్వు సారీ అంటే మా దెబ్బలు తగ్గిపోతాయిరా. రాయ్, మాకు జరిగిన అవమానం మర్చిపోను. నీ ఛాతీలో కురుడికాయను సారాలో ఊరేసి నీ బాబు చేత తాగించేస్తాను. నీ తోలు ఒలిచేసి లేడీస్ హ్యాండ్ బ్యాగ్ కుట్టే వాళ్ళకి అమ్మేస్తాను. నీ నరాలు ఏరేసి కొబ్బరి పిచ్చిలో కలిపేసి కాలేజీ ఆడపిల్లలు క్లాస్ రూమ్కి వెళ్ళే చోట కాళ్ళు తుడుచుకునే పట్టాల నేయించి పెడతాను. ఓకే అమ్మా? బాబ్జీ బాబ్జీ నా మాట నమ్ము, నిజంగా నేను సుశీల్ పెళ్లి చేసుకుంటాను. దేవుడి మీద ఒట్టు, నాకు కొంచెం టైం ఇస్తే మా నాన్న ఎదురే. శివా, ఏమిట్రా వాడికి ఒట్టేస్తున్నావు? శివ, నీ చెల్లెలికి మర్యాద ఇచ్చి నిన్ను పక్కకు పిలిచి మాట్లాడుతున్నాను. ఆ మర్యాద నిలబెట్టుకుని నా జోలికి రావద్దని చెప్పు. వద్దండానికి నువ్వెవరు? మా అన్నయ్య అమాయకుడు. నీ చెల్లెలు వాడిని వల్ల వేసుకుంది, నువ్వు బెదిరించి ఒట్టేయించుకొని. శివ, మా చెల్లెల్ని ఏమన్నా అంటే నీ చెల్లెలికి నీకు నీ బాబుకి డొక్కలు చించేసి డోల వ్యాపారస్తులుగా అమ్మేస్తాను. ఖబర్దార్. చెప్పు. యూ arrogant boss. ప్లీజ్. నీ చెల్లెలికి తెలుగు రాదులా ఉంది, విషయం కాస్త నచ్చ చెప్పు.